అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి ఈ వైసీపీ ప్రభుత్వంలో చేసిన పొరపాట్ల వలన అసలు వాళ్ళకు ప్రభుత్వం కూడా రాకుండా పోయింది. మరి విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ పెంపు, నిత్యావసర సరుకులు పెంపు, ఇసుక మద్యం ధరలు పెంపు, తిరుమల డబ్బు పక్కదారి పట్టించటము, భక్తులను అసలు పట్టించుకోకుండా ఉండటము, వాళ్ళ అవస్థలు వాళ్ళ బాధలు తెలుసుకోలేకుండా చేయటము, మరి భూముల దోపిడీ, పెంట పన్ను, ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడం, అందుకే టీడీపీ కూటమికి 164 నుంచి 175 దాకా వచ్చింది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 వైనాట్ 175 అన్న ఎమ్మెల్యేలు, పార్టీ అధినేత కూడా 175 అన్నారు. 11కు దిగజారిపోయింది. మరి 500 కోట్లతో ఋషికొండ ఖరీదు అయినా, మరి భూములు భవనాలు గెలవాలనుకునే విశాఖ మకాం వేయటం, ఇటువంటి పనికి మాలినవన్నీ చెత్త పనులు చేయబట్టి అడ్రస్ లేకుండా పోయింది. మరి కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన వల్లనే సగం వరకు ఈ జగన్ గారి ప్రభుత్వం ఓడిపోవటానికి కారణం ఏమిటంటే, ఉద్యోగస్తులందరూ కుయ్యో మర్రో అని అలమరుగుతున్నా కానీ వాళ్ళ బాధలు పట్టించుకోకుండా, మరి జగన్ గారు దగ్గరికి వస్తే ఆయన కలవటానికి పోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారే సమాధానం చెప్పి వెనక్కి పంపించేవాళ్ళు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి తప్పిదం మాత్రమే కదా. మరి ప్రజలు కూడా చాలామంది స్పష్టంగానే మాట్లాడుతున్నారు, స్పష్టంగానే చెప్తున్నారు. ఈయన పార్టీ ఓడిపోవడం కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాలు, 120 మంది 140 మంది సలహాల వల్లనే ఈ అడ్రస్ లేకుండా పోయింది. మరి సీఎం ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారా లేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా? మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అవస్థలు, మా బాధలు చెప్పుకోవడానికి మేము వెళితే ఈయనకేనే సమాధానం చెప్పి వెనక్కి పంపించేవాడు. మరి అందుకే ఈ విధంగా వైనాట్ 175 అనే దానికి 11 సీట్లకు దిగజార్చింది. కొంచెం తెలుసుకోండి. వాళ్ళు ఏం చేయటానికి చేతగాక, ఏం మాట్లాడడానికి చేతగాక ప్రతిదానికి ఈ సలహాదారులు అడ్డం తగిలేది, వెనక్కి తరిమి పంపించేవాళ్ళు. ఏ ఒక్కటి కూడా అడగకుండానే, ఏ ఒక్క పని కూడా చేయకుండానే, ఆయన చెప్పిన హామీలు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండానే ప్రతిదానికి అడ్డంకులు పెట్టుకుంటూ రాబట్టి వాళ్ళ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేసింది. అదేవిధంగా అమరావతి రైతులను కూడా చాలా అవస్థలు, చాలా బాధలు పెట్టి 34,000 ఎకరాలు, 33,000 ఎకరాలు తీసుకొని వాళ్ళను 3 ముక్కలు చేసి రాష్ట్రాన్ని విజృంభించినది అది. ఇటువంటి చాలా కూడా ఉండబట్టి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంధకారంలోకి పోయింది. ఒకసారి తెలుసుకోండి. ఏది ఏమైనా సీఎం సరిగా ఉంటే ఎమ్మెల్యేలు సరిగా ఉంటారు. సీఎం సరిగా లేనప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, సలహాదారులు ఏం చేస్తారు? ప్రతిదానికి సలహాలు చెప్పాలి, సలహాదారులు వెనక్కి పంపించాలి అంటే అది ఇప్పుడు కూడా సరైనది కూడా కాదు కదా. ఏది ఏమైనా కానీ సీఎం గారు కూడా ప్రతి ఒక్కదాన్ని పట్టించుకోవాలి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకూడదు. నేను కూడా కొంతవరకు వాళ్ళకు మాట్లాడినట్టుగా, వాళ్ళకు సహాయం చేసినట్టుగా అనిపించాలి. కానీ ప్రతిదానికి సలహాదారులు పంపించి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీఎం ఒకసారి చెప్పండి అన్న ఉద్దేశంతో అలా 11 సీట్లకే దిగజార్చారు. మళ్ళీ 2029 రావాలేమో అని అనుకుంటారు. ఎలా వస్తే ఒక్కొక్కరు జారుకునే పని మీదే ఉన్నారు. మరి ఈ పార్టీ ఏమైపోతుంది, భూస్థాపితం అయిపోతుందా, మళ్ళీ అధికారంలోకి వస్తుందా? ఇటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు చేరుతున్నారు. ఈ ఎమ్మెల్యేలు ఎలాగూ ఉండటం లేదని, కొత్త వాళ్ళు విజృంభిస్తున్నారు పార్టీలోకి టికెట్ల కోసం. అప్పుడు అధికారంలోకి రావచ్చేమో, మళ్ళీ మనం ఎమ్మెల్యేలు కావచ్చేమో అని కొత్త వాళ్ళు మహిళలు చేరుతున్న గతసారి కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పాను, వాళ్ళ గురించి కూడా మాట్లాడాము. అటువంటి వాళ్ళు ఎంటర్ అవుతున్నారన్నమాట మహిళలు. ఈ మహిళలు ఉన్నందువల్ల ఈ వైఎస్ఆర్సీపీ రాసలీల పార్టీ 5 సంవత్సరాలు చూసాం. ఒక్కసారి తెలుసుకోండి.
ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అవసరమా వాళ్ళకేమన్నా ఒకసారి తెలుసుకోవాల్సిందిగా. మరి ఏ ఒక్కరు కూడా సరిగ్గా చేయలేదు కాబట్టి అలా ఆ పార్టీ సతికిలబడిపోయింది. అది భూస్థాపితం కావచ్చు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరు. ఇప్పుడు కొంతమంది కూడా ఎమ్మెల్యే రాజీనామా చేసి మేము వెళ్ళిపోతున్నాము, పార్టీలు ఉండము అని అంటారు. మళ్ళీ అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఎలక్షన్ వచ్చేసరికి మళ్ళీ అదే పార్టీలకు జరబడతారు. కొంతమంది వాళ్ళు ఎక్కడికి పోరు, అదే పార్టీలకు వస్తారు. ఇప్పుడు ఏమిటంటే రెడ్ బుక్ అటు ఒకటి ఉంది, వాటిల్లో పేర్లు ఉన్నాయి కాబట్టి పేర్ల గురించి తప్పించుకోవడానికి ఇటువంటి పనికిమాలిన పనులు చెప్పుకోమని వాళ్ళు సింపతి పొందాలని ఈ ప్రభుత్వానికి, అధికారం ఉన్న ప్రభుత్వానికి అలా తప్పించుకుంటున్నారు అన్నమాట. అదేవిధంగా 2029 వచ్చారు, మళ్ళీ అదే పార్టీ లేక వైఎస్ఆర్సీపీ లేక మళ్ళీ పోటీ చేస్తాం మేము అని బుసలు కొడతారు వాళ్ళు. అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలు కూడా కొంతవరకు తెలుసుకోండి. మీరు ఇలా తెలుసుకోకపోతే చాలా విధంగా ఉంటుంది. ఆ ప్రభుత్వం ఏం ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి కొంచెం సింపతిగా ఉండి, రాష్ట్ర ప్రజలు ఏది ఏమైనా కానీ మన రాష్ట్రం అభివృద్ధి కావాలి కాబట్టి, కంపెనీలు కాబట్టి, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కాబట్టి జాబులు కావాలి కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు చేసే ప్రభుత్వానికి పోయిన ప్రభుత్వానికి ఎంత తేడో అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. గతసారి కూడా చాలాసార్లు కూడా చెప్పే ఉంటాను నేను.